హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రాంతాన్ని చాలా ఎత్తు నుండి కవర్ చేయాలనుకుంటే డ్రోన్స్ని వాడుతుంటాం కదా. కేవలం దీనికోసమే కాదు, సినిమా షూటింగ్స్లో మరియు కొన్ని ఇతర రంగాలలో డ్రోన్స్ని వాడుతుంటారు. అయితే డ్రోన్లు వచ్చినప్పటి నుండి మన ప్రపంచం కొంచెం ముందుకు వెళ్ళిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదో 4 ఫ్యాన్ల ద్వారా గాల్లోకి ఎగిరి మనం ఎటు పంపిస్తే అటు వెళ్తుంది కదా. కానీ అది సంపూర్ణంగా పనిచేయాలంటే అందులో చాలా పెద్ద సైన్సే ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1935లో డ్రోన్స్ని కనిపెట్టారు. అప్పట్లో డ్రోన్స్ని కేవలం యుద్ధాల కోసమే వాడేవారు. అయితే మనందరం డ్రోన్స్ అని పిలుస్తున్న వీటిని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని అంటారు. అంటే పైలట్ అవసరం లేని విమానాలు అని అర్థం. ఈ వీడియోలో డ్రోన్స్ వల్ల కొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న గమనిక. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హై రైజ్ ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్. సాధారణంగా ఏదైనా బిల్డింగ్లో కానీ అపార్ట్మెంట్లో కానీ మంటలు అంటుకుంటే వాటిని ఆర్పడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా. అయితే ఫైర్ ఫైటింగ్ డ్రోన్లు ఇలాంటి మంటలని నిమిషాల్లో ఆర్పేస్తాయి. ఇవి 5G డ్రోన్లు, అంటే అన్ని డ్రోన్స్లోకెల్లా పూర్తిగా డెవలప్ అయిన డ్రోన్లు అని అర్థం. ఇవి కేవలం 30 సెకండ్స్లో 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి. అలాగే 25 కేజీల బరువును కూడా ఎత్తగలవు. డిస్ప్లే షోస్. సాధారణంగా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, పెద్ద పెద్ద ఓపెనింగ్ సెరమనీస్లో కానీ, లేకపోతే ఏదైనా డిస్ప్లే షోస్లో కానీ ఇటువంటి డ్రోన్స్ని వాడుతుంటారు. అయితే రీసెంట్గా చైనాలో ఒక ఓపెనింగ్ సెరమనీలో ఏకంగా 3280 డ్రోన్స్ని వాడి ప్రపంచ రికార్డు సృష్టించారు. అమెజాన్ డెలివరీ డ్రోన్స్. మనం ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొంటాం కదా. ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్ పక్కన పెట్టి అమెజాన్ గురించి మాట్లాడుకుందాం. మనం అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసినప్పుడు మన దగ్గరికి చేరుకోవాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది కదా. కానీ అమెజాన్ డెలివరీ డ్రోన్స్ అనేవి కేవలం 30 నిమిషాల్లో ప్రోడక్ట్ని డెలివరీ చేస్తాయి. ఈ డ్రోన్స్ 2 కేజీల వరకు బరువును మోయగలవు. అలాగే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ప్రోడక్ట్ని డెలివరీ చేస్తాయి. 00 రోబోటిక్ హవర్. ఇలాంటి డ్రోన్స్ని ఎవ్వరూ కంట్రోల్ చేయనవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే రోబోటిక్స్ ద్వారా ఇది గాల్లోకి ఎగురుతుంది. అలాగే ఇందులో ఉండే కెమెరా వాటంతటదే ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేయరు కాబట్టి దేనికైనా గుద్ది పాడైపోతుంది అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే ఇందులో ఉండే AI ఏ వస్తువునైనా చాలా సులభంగా గుర్తించేలా చేస్తుంది. అలాగే ఇది దేన్ని ఢీకొట్టకుండా చాలా సేఫ్గా పనిచేస్తుంది. అగ్రికల్చరల్ స్ప్రేయింగ్ డ్రోన్స్. పొలంలో విత్తనాలు కానీ కెమికల్స్ కానీ వేయాలనుకున్నప్పుడు మనం చేతితో పొలం మొత్తం వేస్తుంటాం కదా. ఇలా చేయడానికి చాలా సమయం పడుతుంది. కాకపోతే ఈ స్ప్రేయింగ్ డ్రోన్స్ వల్ల ఇలాంటి పనులు చాలా సులభంగా మారిపోయాయి. ఇందులో ఉండే స్ప్రే ట్యాంక్ అనేది 16 లీటర్ల వరకు క్యారీ చేయగలదు. ఇది 25 ఎకరాలున్న పొలం మొత్తాన్ని కేవలం 1 గంటలోనే స్ప్రే చేయగలుగుతుంది. చేసింగ్ గ్లాడియస్ అండర్ వాటర్ డ్రోన్. సముద్రాల లోపల ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇలాంటి డ్రోన్స్ని కనిపెట్టారు. సముద్ర గర్భంలో ఉండే రహస్యాలను ఫొటోస్ తీయడం కోసం, వాటిని పరిశోధించడం కోసం వీటిని వాడుతుంటారు. అలాగే ఇందులో కొన్ని పరికరాలు సముద్రాల్లో ఉండే చెత్తని తీయడానికి ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఎహాంగ్ 216 ఎయిర్ ట్యాక్సీ. ఇది ఒక చిన్న సైజ్ హెలికాప్టర్ లాంటిది. ఇందులో 2 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇద్దరిలో ఒకరు డ్రోన్ని కంట్రోల్ చేయాలి. అయితే దీని యొక్క టాప్ స్పీడ్ గంటకి సుమారు 130 కిలోమీటర్లు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళడం కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే ఎవరైనా ఖైదీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడంలో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. ఏరియల్ స్పోర్ట్స్ డ్రోన్స్. మనం ఇప్పటి వరకు కార్ రేస్లని, సైకిల్ రేస్ని చూసుంటాం కదా. వాటిలాగే ఇది కూడా ఒక రేస్ గేమ్కి చెందిన డ్రోన్. ఈ డ్రోన్ రేసింగ్ అనేది ఒక కొత్త ఆటగా తయారైంది. చాలా వేగంగా, సేఫ్గా మరియు సులభంగా ఉపయోగించడానికి వీటిని తయారు చేశారు. మిలిటరీ డ్రోన్స్. ప్రస్తుతం మన ప్రపంచంలో ఏదైనా ఒక దేశం తన శత్రు దేశానికి దెబ్బతీయడానికి మిసైల్స్ని, పెద్ద పెద్ద వెపన్స్ని వాడుతుంటారు కదా. అయితే ఈ మిలిటరీ డ్రోన్స్ వచ్చినప్పటి నుండి యుద్ధాల్లో పోరాడడం చాలా సులభంగా మారింది. దీన్ని సైనికులు ఒక ప్రాంతంలో ఉండి కంట్రోల్ చేయాలి. ఈ డ్రోన్స్లో బుల్లెట్ మరియు గ్రెనేడ్ లాంచర్ ఉంటుంది. ఈ లాంచర్ అనేది శత్రువు కదలికలను బట్టి వాటంతటదే పనిచేస్తుంది. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వీటిని ఉపయోగిస్తారు. ఏదైనా ప్రాంతంలో వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారి కోసం ఆహార పదార్థాలు అందించడానికి డ్రోన్స్ని వాడుతుంటారు. ఇటువంటి డ్రోన్స్ అనేవి సుమారు 5 నుంచి 7 కేజీల బరువుని మోయగలవు. అయితే ఇప్పటివరకు చాలా రెస్క్యూ ఆపరేషన్స్లో డ్రోన్స్ ఉపయోగపడ్డాయి.
కొత్త కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆయిల్, గ్యాస్ వంటి ఖనిజాలను మరియు వాటి ఆధారాలను కనిపెట్టవచ్చు. ఇటువంటి డ్రోన్స్లో కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సెన్సార్స్ని వాడి జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ని కనిపెట్టవచ్చు. కేవలం వీటి కోసమే కాదు, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, సినిమా షూటింగ్స్లో కూడా డ్రోన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి ఫ్యాక్ట్స్ బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి.